పెహల్గాం ఉగ్రదాడిపై ప్రధాని నివాసంలో కీలక భేటీ, వేట షురు. ఇండియన్ ఆర్మీ ప్రకటన. ప్రశాంతంగా ఉన్న భారతదేశంలో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఒక్కసారి ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేసింది. ముంబైలో 2008లో జరిగిన మారణహోమం తర్వాత పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రదాడి ప్రతి ఒక్కరిని ఆవేదనకు గురిచేసింది. అమర్నాథ్ యాత్ర ప్రారంభం కావడానికి కాస్త ముందు నలుగురు ఆయుధాలు ధరించిన ఉగ్రవాదులు 26 మంది టూరిస్టులను పహల్గాంలో పొట్టన పెట్టుకోవడంతో భారత ప్రభుత్వం సైతం ఒక్కసారిగా షాక్కి గురైంది. ప్రధాని మోదీ నివాసంలో కేబినెట్ భద్రతా కమిటీ కీలక భేటీ. తాజాగా ఈ ఉగ్రదాడి ఘటనపైన ప్రతి ఒక్కరూ మండిపడుతున్న వేళ ఈ ఘటనపైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో కేబినెట్ భద్రతా కమిటీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో కీలక విషయాలపైన చర్చిస్తున్నారు. నిన్న జరిగిన ఉగ్రదాడిని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది. మోడీ నివాసంలో కీలక భేటీలో అమిత్ షాతో పాటు మంత్రులు ఇప్పటికే నిన్న జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్కి వెళ్లిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అక్కడ పరిస్థితులను పరిశీలించి ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకొని ఆపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసానికి వెళ్లి అక్కడ సమావేశంలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అత్యవసర భేటీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులు ఉన్నారు. కశ్మీర్ను జల్లెడపడుతున్న సాయుధ బలగాలు ఇదిలా ఉంటే 26 మంది టూరిస్టుల ప్రాణాలను హరించిన ఉగ్రవాదులను పట్టుకోవడం కోసం సాయుధ బలగాలు అప్రమత్తమయ్యాయి. ఈ మారణ హోమానికి కారకులైన వారిని పట్టుకోవడానికి, వారిని మట్టుపెట్టడానికి పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం వేలాది మంది సాయుధ పోలీసులు, భద్రతా సిబ్బంది జమ్మూ కాశ్మీర్ను జల్లెడ పడుతున్నారు. ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన. పలుచోట్ల చెక్పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రస్తుతం నిన్న దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతుంది. అమానుషమైన ఈ దాడికి పాల్పడిన వారిని మట్టుపెట్టి బాధితులకు న్యాయం చేయడం కోసం బలగాలు పూర్తి స్థాయిలో దృష్టి సారించాయని ఇండియన్ ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.